రోజు అప్పుడు ఇట్లా హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా పేరు సంజన నా పేరు సాహితి తిను మా మమ్మీ టుడే ఈజ్ మండే and today is Monday. I've been flipping pages since I could remember. That told me I had to be within the lines of 2 degrees and 9 to 5. And I've been working after work since last September. Working after work, yeah. I stay up late on the weekdays. I never tell when we say. ఆయన గరికపాటి నరసింహరావు గారు ఉంటారు కదా, అవును, ఆయన చెప్తారు, అది ఫాలో అవుదాం అనుకుంటున్నాను బుడ్డి. హాయ్ సంజన అక్కడ ఇంటర్న్షిప్లో ఉంది కాబట్టి నేనే ఇంట్రో చెప్తున్నాను మమ్మీతో మండే వీడియో కోసం. సో నా పేరు సాహితి, సంజన ఇంటర్న్షిప్లో ఉంది అండ్ తిను మా మమ్మీ. ఏలో తీసుకొచ్చి సంజనాన్ని ఇక్కడ పెడదాం. Yes. Oh, and today is Monday. So welcome back to our channel, everyone. And if you're new to our channel, please make sure to like and subscribe. And me, family, and friends are going to share cheskondi. Also, meer ganaka ma daily updates and ma fun reels chudadalchukunte, make sure to check out our Instagram. My Instagram ID in the description box lo and screen paina untundi. So ee roju ఏమన్నా ఉన్నాయా చెప్పాల్సి? నువ్వు చెప్పాలి, అది నువ్వు సంజన స్పాట్లో ఉన్నావు కాబట్టి నువ్వు అన్నీ చెప్పాలి, తనేం చెప్పిద్దా. మధ్యలో ఉన్నాను నేను ఇప్పుడు, ఈ రోజు మధ్యలో ఉన్నా. రోజు అప్పుడు ఇట్లా హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా పేరు సంజన నా పేరు సాహితి తిను మా మమ్మీ టుడే ఈజ్ మండే అండ్ టుడే ఈజ్ మండే. ఇప్పుడు ఒక రీల్ వస్తుంది కదా బుడ్డి, ఒకే మనిషిలా మధ్యలో పిల్లరుండి అటు ఇటు చెప్తా ఉంటారు, సేమ్ దానికి అలా చెప్పావు ఇప్పుడు నువ్వు, నన్ను పెట్టుకున్నావు మధ్యలో అంతే. సో ఈ రోజు మమ్మీతో మండే రెసిపీ మేము ఇద్దరమే ఫిల్మ్ లాస్ట్ టైం, ఎందుకంటే ఈ వీకెండ్ సంజన అన్ని పికప్ చేసుకోలేదన్నమాట. నేను చేసుకోవటం కాదు, తను రావద్దనింది. దాని తర్వాత ఎక్కడైతే ఉంటున్నారో ఆంటీ అంకుల్ కూడా ఏమని చెప్పారంటే ఒక వీకెండ్ ఉంచండి సంజన అని అన్నారు అనమాట. ఎవ్రీ వీకెండ్ వచ్చి తీసుకెళ్తా ఉన్నారు మీరు. తర్వాత సాహితిని కూడా ఉండమన్నారు ఈ వీక్. అవును, కానీ సాహితి మమ్మల్ని ఇంట్లో ఎవరో ఒకరు ఉండాలి కదా, ఎవరో ఒకళ్ళు అనాయ్ చేయాలి కదా అమ్మోల్ని, ప్రశాంతంగా ఉండని కూడా అని నేను వచ్చాను. సరే ఇప్పుడు ఏం రెసిపీ చేద్దాం ఈరోజు? అవి ఉన్నాయి కదా మా ఫ్రిడ్జ్లో, ఏంటి? చామదుంపలు. నిన్న టమాటోస్ తెచ్చాము. యాక్చువల్ సాహితికి బాగా ఇష్టం. సో ఈ రెండు కలిపితే ఏమవుతుంది? చామదుంపలతోటి కూరలాగా చేస్తాను నేను యాక్చువల్గా, అది చూపిస్తాను. కాదు బుడ్డి, ఎవ్రీ వీక్ రెసిపీస్ మాకు పిల్లలు సంజన సాహితి వాళ్ళకి చాలా ఇష్టం అలా చెప్తున్నా కదా, ఇవన్నీ రెసిపీస్ తింటా ఉంటారా? అట్లా కాదు, ఏమొద్దంటే నేను ఏ అయితే వీళ్ళు ఇష్టంగా తింటారో అయ్యే చేస్తాను ఇంట్లో. అదే దాని తర్వాత ఇట్లా మేము ఎక్కువ వెరైటీ చేసుకుంటాం అనమాట, లైక్ సేమ్ అదే ఎప్పుడు చేసుకుంటా ఉన్నాం. ప్రతిరోజు వేరే ఇది ఉంటే జస్ట్ బాగుంటుంది తినటానికైనా, వేరే క్విజిన్. సేమ్ రెసిపీ ఎక్కువగా రిపీట్ అయ్యే కొన్నే ఉంటాయి. అవును, కొన్ని ఉంటాయి, కొన్ని స్నాక్స్ అట్లా పోహాలు కిచడీ అలాంటివి కొంచెం రిపీట్ అవుతాయి. కర్రీస్ వచ్చేసరికి ఆల్మోస్ట్ అసలు సేమ్ కర్రీ అసలు చాలా చాలా రోజుల తర్వాత మళ్ళీ వస్తుంది. ఎస్పెషల్లీ మనం సీజనల్ తెచ్చుకునేటప్పుడు ఇంకా లైక్ మేము ఇండియన్ వెజిటబుల్స్ ఎక్కువ తెచ్చుకున్న వాటిలో ఒకటి చామదుంపలు. యాక్చువల్ నేను ప్రెషర్ కుక్కర్లు మొత్తం ఇక్కడ ఉంటాయి నాయి ఈ ర్యాక్లో. ఇక్కడ నువ్వు తెస్తావా? ఇక్కడ ఎందుకున్నాయి అంటే ఏమైంది తెలుసా? ఏమైంది? మార్నింగ్ నేను టీ పెట్టుకునేటప్పుడు మీ డాడీ బయట వాటర్ పెడుతున్నాను లాన్కి పెట్టేటప్పుడు నేను అన్నాను ఎలాగ వాటర్ పెడుతున్నారు కదని, కొంచెం ఒక 2 మినిట్ తీసుకొస్తే టీలో వేసుకుంటాను అన్నాను. అప్పుడు మీ నాన్న ఏం చేశారు తెలుసా? ఇంకా నేను కట్ చేసి తీసేసాను, ఇంత పొడుగు పొడుగు కాడలు ఇట్లా తీసుకొచ్చి అక్కడ పెట్టారు. అవి మొత్తం నేను అప్పుడు నాకేంటి అవుతాయి ఇంకా అప్పుడు ఏం చేస్తారంటే దాన్ని తీసి అక్కడ పెట్టి ఇంకా లోపల కూడా పెట్టలా, సరే ఏదో ఒక దాంట్లో వేయచ్చులే అని. దాని కరివేపాకేమో నువ్వు కోసుకొచ్చేటప్పుడు నేను పొద్దున వెళ్ళి జాస్మిన్స్ కోసా కదా, పొద్దున అంటే ఇందాక ఒక 1 అవర్ క్రితం మల్లెపూలు వచ్చినాయి చెట్లుకి. అవి తెచ్చుకుంది మేము 2 మొక్కలు, వాటిని ఇప్పుడు 10 చేసుకున్నాయి. అయ్యే 10 మొక్కలు అయినాయి. వాటిని మట్టికి ఒక తోట చేసేటట్టు వచ్చింది. ఎవ్రీ ఇయర్ ఒక 4-5 పెంచుకుంటా వెళ్తున్నాం. ఇప్పుడైతే 7-8 ఉన్నట్టున్నాయి. అయ్యే ఉన్నాయి, చాలా బాగుంటాయి. అదొక్కటే మేము బాగా పెంచగలుగుతున్నాం, కరివేపాకు ఒకటి అదొకటి. ఇంకా మేము ఇంకా మిగతా కష్టం. అవును, మింట్ అంటే వేసినా వస్తుంది, అది అదే వస్తుంది. అవును, ఏంది బుడ్డి? సో కరివేపాకు నువ్వు తెచ్చేటప్పుడు పక్క కొంగినట్టుంది నాన్న. అట్లా ఏం లేదు, మరి ఆ కింద పడిన వాడిపోయినట్టుగా అనిపించి ఇంకా అది నేను తీసుకొచ్చి లేదు, నేను మంచిగా బాగా. సరే తీసుకురా బుడ్డి, చేసేద్దాం. కుక్కర్లో పెట్టేద్దాం ఫస్ట్. ఓకే. అవేంటి? ఆస్పరాగస్ అయ్యి, అది కూడా పచ్చడి చేయాలి. ఆ 2 కలిపి పచ్చడి చేద్దాం. నో బజ్జీలు. సరే ఏదో ఒకటి చేద్దాం.
ఇది ఆస్పెరగస్ కాడలు. ఇది చూపిస్తాం పెరుగు, కొంతమంది అడుగుతున్నారు కదా. సో మామూలుగా అయితే మమ్మీ ఇంట్లో చేసిద్ది, బట్ మేము కాస్ట్కోలో ఒక 1 month ago నుంచి ఇది చూసామన్నమాట. సో ఇది ట్రై చేద్దామని తెచ్చాము. యాక్చువల్లీ ఏంటంటే మేము ట్రేడర్ జోస్ గ్రాస్ ఫెడ్ మిల్క్ ఉంటుంది కదా, ఈ మిల్క్తో చేస్తాము. ఇది ఆర్గానిక్ గ్రాస్ ఫెడ్ మిల్క్ ఇది. సో ఈ మిల్క్తో మమ్మీ యూజువల్లీ యోగర్ట్ చేసిద్ది ఇంట్లో, బట్ కాస్ట్కోలో ఇది సెల్ చేయటం స్టార్ట్ చేశారనమాట. ఇది కూడా A2 ఆర్గానిక్ హోల్ మిల్క్ గ్రాస్ ఫెడ్ మిల్క్తో చేస్తున్నారు. సో బేసిక్లీ ఈ పాలే, బట్ ఇంకా కొంచెం మంచిది ఎందుకంటే A2 మిల్క్తో చేస్తున్నారు. ఓన్లీ ఇంకా బెస్ట్ దీంట్లో గ్రీక్ యోగర్ట్ వస్తే ఇంకా అయిపోయింది. ఇది చేసుకోవచ్చు మా గ్రీక్ యోగర్ట్, ఇది ఎవరికి దాంట్లో కానీ చాలా థిక్గా ఉంది బుడ్డి. రాత్రి నేను తిన్నాను, రాత్రి ఓపెన్ చేశాను. చేసావా? నువ్వు నిద్రపోయిన తర్వాత ఓపెన్ చేస్తాను. ఓ చాలా థిక్ ఉంది మా, చాలా థిక్ టేస్ట్ కూడా. మామూలు మన ఇంట్లో చేసుకుంటాం అట్లానే సేమ్ అదేగా మనం కూడా. సరే మరి ఇది బెస్ట్ కదా, అది చేసి దానిపై మీగడ వచ్చింది, దాన్ని వరి అవటం అది మెయిన్, అందుకని వరి. నాకు మీగడ అసలు నచ్చదు. ఇదైతే చాలా బాగుంది, రాత్రి తిన్నాను నేను. కొన్ని స్పాట్స్లో మేమైతే చాలా యోగర్ట్స్ ట్రై చేసాము, లైక్ హోల్ ఫుడ్స్లో అయినా అవన్నీ ట్రై చేస్తే కొన్ని మాత్రం మీగడ ఉంది తెలుసా మీకు? ఏంది బుడ్డి హోల్ ఫుడ్స్ లో? అవును ఉంది, మనకు గుర్తులేదు. అంటే క్రీమ్ తో ఇచ్చారా? దానిపై ఇట్లా క్రీమ్ ఆన్ టాప్ అని ఉన్నాయి అట్లాంటి మీగడ. ఓకే, వాటికి ఉంటది, మామూలుగా ఉంటుంది. మామూలుగా నాకు గుర్తులేదు. సో కొన్ని ట్రై చేసాక ఐ వాజ్ ట్రామటైజ్డ్, ఎందుకంటే నాకు మీగడ అసలు నచ్చదు. బట్ ఇది బాగుంది. A2 ఏంది బుడ్డి? దీంట్లో A2 ఏంది? మనం తెచ్చుకునే మిల్క్ అయితే A2 కాదు కదా. మనం తెచ్చుకునే ఇది ఆర్గానిక్ గ్రాస్ ఫెడ్, ఇది కూడా ఆర్గానిక్ గ్రాస్ ఫెడ్డే, కానీ ఇది A2 మిల్క్ ఏంటంటే ఒక టైప్ ఆఫ్ లైక్ ప్రోటీన్ అట్లాంటిది అనుకుంటామా. యాక్చువల్గా A2 మిల్క్ అని కాస్ట్కోలో సేల్ చేస్తున్నారు కదా, మనం ఎప్పుడు తెచ్చుకో. 8 grams ప్రోటీన్, 115 calories కా. ఎన్ని కప్పులు? 1 కప్పా? మన హాఫ్ అయి ఉంటుంది. 3/4 కప్ అని. 3/4 అంటే నేను బాగానే తిన్నాను, రాత్రి హాఫ్ కప్పు తింటాను. అవును, హాఫ్ అంటే ఏముంది 80 calories వచ్చి ఉంటుంది బుడ్డి. ఇప్పుడు మెజర్మెంట్ లేకుండా నేను ఒకసారి వాష్ చేస్తాను. యాక్చువల్గా వీటికి మట్టి ఉంటుంది కదా, కొంచెమైనా మట్టి ఉంటుంది. ఒకటి ఎందుకు బుడ్డి ఎన్ని డేస్ అయింది మా తెచ్చి చెప్పు, నువ్వే చెప్పుకో. అందుకే అడ్వాంటేజ్ ఇది తీసుకొచ్చి అసలు అన్ని రోజులు ఉంటాయి. అసలు మమ్మీ చేస్తా, డాడీ ఏమో ఫ్రెష్గా ఉన్నాయి బాగుంటాయి అని తెస్తే, మమ్మీ అవి ఫ్రెష్నెస్ కూడా బాగొట్టిద్దేమో అని మాకు డౌట్ వచ్చింది అన్ని రోజుల నుంచి. ఏం చేస్తాం బుడ్డి, ఆ రేంజ్లో మీకు తినాలనిపించినప్పుడు వెరైటీలు గుర్తొస్తాయి. ఇప్పుడు ఇది చేశాను అనుకోండి, ఇది ఈ పూటే తింటారు. మొత్తం వేసేసేదా తెలియదు, మొత్తం ఎక్కువ అవుతాయి బుడ్డి. నాకు కూడా చాలు. సో ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి మేము యాక్చువల్లీ ఫ్రీజర్లో పెడతామన్నమాట. సో ఫ్రీజర్లో పెడితే అప్పుడు ఇరిగిపోవు కదమ్మా, అదే నువ్వు చేసేది. ఇరిగిపోవటం కాదు బుడ్డి, ఇవి యాక్చువల్గా పోతాయి అంటారు. పోతాయి అంటే ఇట్లా అయిపోతాయి అన్నమాట, టైట్గా లేకుండా. ఇంకా పట్టదు దీనికి, అప్పుడు ఇవి విజిల్ సరిగ్గా రాదంట. నా దగ్గర ఇప్పటివరకు ఎప్పుడు అలా అవ్వలేదు. ఏ కుక్కర్కి కూడా ఈ తీసేయడము, ఈ మార్చడం నేను ఇప్పటివరకు చేయలేదు. అవసరం పడట్లేదు, సరిపోతున్నాయి. బుడ్డి ఈ ఒకసారి వాష్ చేసుకొస్తా కానీ నేను చేసే లోపలేదు మెసేజ్లు వస్తున్నాయి. ఒక పని చేద్దాం నాన్న, ఇంతవరకు చెప్పేసి నువ్వు అప్పుడు మెసేజ్ పెట్టుకో. సరే, మధ్యలో ఎలా గ్యాప్ వస్తుంది. ఏంటిది అదైతే? ఇవి నేను ఒకసారి వాష్ చేసేసి మొత్తము ఇలా కొంచెం అన్ని ఉన్నాయి తీసేస్తాను. మళ్ళీ కుక్కర్లో అయినా సరే మనకి వాటర్ అంతా బాగోదు కదా, నేను ఇవన్నీ కొంచెం తీసేసి నీట్గా వాష్ చేస్తా. చేసి కుక్కర్లో పెట్టేసి చూపిస్తాను. కొంచెం వాటర్ వాష్ చేసేసి జస్ట్ ఇట్లా మునిగే వరకు వాటర్. సో మనము ఇంకేమి ఇట్లా హాఫ్లో కట్ చేయటం అట్లా ఏం అవసరం లేదు బుడ్డి, మళ్ళీ అదంతా ఇసుక అయిపోద్ది మొత్తం. కరెక్టే, అందుకని మొత్తం పెట్టేస్తా. ఓకే, ఒక 5 విజిల్స్ వచ్చినాయి అనుకో అయిపోద్ది. మరి పీల్ చేసి చేయలేవు, అప్పుడు ఎక్కువ మూషిగా అయిపోతాయి. పీల్ చేసి కుక్ చేయడం ఇంకంతే. ఎందుకు? అది మామూలుగానే చాలా జిగురు ఉంటుంది కదా బుడ్డి, పీల్ చేసి చేసామనుకో అసలు మొత్తం అంతా వాటర్ అంతా వాడేయాలేమో. నేను ఎప్పుడు చేయలేదులే, ఆ వాటర్ అంతా వాడాల్సి వస్తుంది. దా మొదలు ఇదే బెటర్. సరే, ఆన్ చేసేస్తున్నా. ఓకే, 5 విజిల్స్ వస్తాయి. ఇది ఈ లోపల చింతపండు కొంచెం నానబెడదాము. ఓకే, ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టామనుకో కొంచెం టైట్ గా ఉంటుంది అనమాట. అది గ్యాస్ కట్ మొత్తం గట్టిగా ఉంటుంది కదా. ఉందిలే బుడ్డి, ఎందుకు దాన్ని అట్లా? చిన్నపిల్లలు అప్పుడు బుడ్డి మీకు తెలియదు కదా, మర్చిపోయా, గుర్తొచ్చింది. దీన్ని నువ్వు చెక్ చేసేటప్పుడు మాకైతే ఆడుకోవడానికి ఇలాంటివన్నీ కొనిచ్చేవాళ్ళు. అప్పుడు కుక్కర్లు లేవులే, కుక్కర్లు పెట్టుకొని కుక్కర్లు రాలేదు, స్టీల్ కుక్కర్లు ఆడుకోవడానికి. అవునా?
చిన్న చిన్న ప్లేట్లు బౌల్స్ స్పూన్స్ అన్ని ఇప్పుడు కొంతమంది వంటలు చేస్తారు చూడు చిన్న చిన్న వాటిలో అలాంటివి ఉండే అనమాట. అవన్నీ ఏం చేసేవాళ్ళం అంటే వాటితో ఆడుకునే వాళ్ళం. ఇప్పుడు ఇలా అంటుంటే నీ కూడా కొనియాలా చిన్న చిన్నవి చిన్నప్పుడు మీరు మాకు ఇక్కడ కొనిచ్చేవాళ్ళు కదా. ఉన్నాయా గుర్తులేదు నాకు. యాక్చువల్ తిరుపతిలో దొరుకుతాయి. తిరుపతి వెళ్తున్నారంటే మాకు అందరికి తిరుపతిలో ఏదో ఒకటి కొనిస్తారు అలా ఉండేది. లాస్ట్ టైం ఏం కొనిలేదు మీరు మాకైతే తిరుపతిలోనా? అసలు మీ నాన్న ఆ కౌంటర్లకే తీసుకెళ్ళడు. ఎందుకని అడుగు. ఎందుకు తీసుకెళ్ళాడు అది? తిరుపతికి హ్యాపీనెస్ కోసం వెళ్తారు. అది తిరగాలి. అదే కొంతమందికి దేవుడి దగ్గర కనిపించింది, కొంతమందికి ఫుడ్, కొంతమంది టాయ్స్. అది అనమాట. బ్యాంగిల్స్ అన్ని కలర్స్ ఉంటాయా అసలు తీసుకెళ్ళడు. ఇంక నాకు బ్యాంగిల్స్ అలవాటు పోయింది మీ నాన్న వల్ల. నేను ఇప్పుడు బ్యాంగిల్స్ వేసుకోను. శారీస్ కట్టుకున్నాను అనుకోండి, అలాంటప్పుడు ఏదో ఒకటి తప్పదు అన్నట్టు వేసుకుంటా గానీ లేకపోతే ఎవ్రీడే అయితే అసలు ఏం వేసుకోను. బ్యాంగిల్స్ శారీ కట్టుకున్నా వేసుకోను. డాడీ పని అయితే ఇది మీ డాడీ వల్ల. అప్పుడు బొమ్మలు అవసరాలు లేకుండా ఉంటారు, అడగకుండా ఉంటారని. కరెక్ట్. అప్పుడు మీకు చిన్నప్పుడు బాయ్ కటింగ్ ఉండే తెలుసా నీకు? నా బర్త్డే లిస్ట్ కి దాంట్లో అబ్బాయిలు అడిగే ఏం లేవు, అన్ని అమ్మాయిలు అడిగే ఉన్నాయి. మరి ఎందుకు కొనిలా? తక్కువైంది ట్రైనింగ్. సంజనాకు ఎక్కువైంది బుడ్డి. సంజనాకు ఎక్కువైందా? సంజనాని ఈరోజు ఎట్లా లేపాల్సి వచ్చిందో తెలుసా? సంజనాని ఒక క్వశ్చన్ అడగాల్సి వచ్చింది. సో ఆ క్వశ్చన్ కోసము ఫోన్ చేస్తానే ఉన్నా లిఫ్ట్ చేయట్లేదు. సో అప్పుడు ఏం చేసాము, అనిమేష్ ఉంటుంది కదా ఆంటీ అండ్ అంకుల్ వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేసి అక్కకి ఒకసారి లేపుతావా అని చెప్పాను. సరే అని లేపాడు. కాదు, తన క్లాస్ ఉందంట, ప్రాంప్ట్ గా లేసి కూర్చొని చిన్నోడైనా తను మిడిల్ స్కూల్లో ఉన్న అబ్బాయి క్లాస్ ఉందని పొద్దున్నే లెగ్స్ కూర్చొని ఉంటాయి. సంజన లేగలేదు. మీకంటే ఆ క్లాసులు అన్నీ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇంకా వీకెండ్ కదా, ఇంకా 2-3 years అయితే చదువు కూడా అయిపోయిందండి. ఇంకా అప్పుడు ఇంకా ఫుల్. అంతే. దాని తర్వాత యాక్చువల్ గా రాత్రి గోల్ఫ్ ఆడటానికి వెళ్ళొచ్చారు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి. నేను అడిగాను, నాన్న పెద్ద నువ్వు ఎప్పుడు రాత్రి కాల్ చేసింది, యాక్చువల్గా ఇంటికి వచ్చిన తర్వాత కాల్ చేసింది, నీకు ఒక 2 photos పంపించాను చూడు మమ్మీ, చూసేసి పడుకోలే మళ్ళీ లేట్ అయింది కదా అనింది. పర్లేదులే నాన్న అన్నాను. అయితే నేను ఒక గేమ్ విన్ అయ్యాను అనింది అనమాట. మీరు చెప్పలే కదా ఇంకా, ఒక గేమ్ విన్ అయ్యాను అనింది. అంటే నేను అన్నాను, ఏందన్నా అసలు నువ్వు ఎప్పుడు ఆడలేదు కదా గోల్ఫ్, అది ఎప్పుడు ఆడలేదు కదా, మరి ఎలాగ ఆడేవంటే అప్పుడు సంజన ఏమనిందంటే, కాదు మా చిన్నప్పుడు మిడిల్ స్కూల్లో ఉన్నప్పుడు ఎలిమెంటరీలో ఉన్నప్పుడు ఒకసారి నన్ను తీసుకొని వెళ్ళారు, అక్కడ ఫామ్ ఉంటది అనమాట, దాంట్లో కింబల్ ఫార్మ్స్, దాంట్లో అంటే కింబల్ ఫార్మ్స్ కదా, అక్కడ ఐస్ క్రీమ్లు అవి బాగుండేది. మేము వెళ్ళే శుభ్రంగా ఐస్ క్రీమ్లు అవి తినొచ్చేవాళ్ళం. వీళ్ళు స్కూల్ సైడ్ నుంచి ఒకసారి ఎప్పుడో తీసుకెళ్ళినప్పుడు ఆడిందంట మామూలుగా, అది గుర్తుంది. అప్పుడు ఒకసారి ఆడాను కదా, అందుకని ఇప్పుడు జస్ట్ కొట్టాను అంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు యూజ్ చేసిందంట, వచ్చిందంట చెప్తుంది. మరి ఏం విన్ అయిందంట? అది నేను ఏం విన్ అయింది తెలియదు, జస్ట్ వర్క్ ఫన్ లాగా అందరూ ఆడుతున్నారు కదా, అట్లా గెలిచాను. అంటే ఆ గ్రూప్ లో వచ్చాను. కొంచెం హాట్ వాటర్ పెట్టి కొంచెం చింతపండు నానబెడతాం నాన్న, కొంచెం నానబెడతాము. హాట్ వాటర్ ఇక్కడ కావాలా? ఒక 5 whistles రావాలి బుడ్డి, 5 whistles వస్తే సరిపోయింది. కానీ ఒకసారి విజిల్ స్టార్ట్ అయినాక ఎక్కువ ఫాస్ట్గానే వస్తాయి కదా. ఈ యాక్చువల్గా ఈ గిన్నెలు ఎన్ని ఇయర్స్ నుంచి మాకు 2 ఉంటాయి అనమాట, ఇదే సైజువి. అవును, వాటిలోనే పెడతాను నేను టీ కాఫీ. బాగుంటాయి చాలా ఇయర్స్ నుంచి, ఆల్మోస్ట్ ఎప్పుడు 12 years 14-15 years నుంచి సేమ్ బౌల్ వాడుతున్నాను నేను. 15 years అయింటుంది. బాగుంది. రోజు టీ దాంట్లోనే ఉంటాయి. అది యాక్చువల్ ఇంకా క్లీన్ చేయాలి, లోపల కనిపిస్తుంది నాకు కొంచెం. నీకు బాగానే ఉంది కానీ డాడీ పని అయింటుంది. అయితే టీ పెట్టుకొని సరే ఈ నట్స్ ఉన్నాయి చూడు బుడ్డి, అవి కూడా చేస్తాను నేను యూజువల్ గా. అంటే మేమిద్దరం పర్ఫెక్ట్ కాబట్టి నువ్వే చేస్తావు. ఇప్పుడు సంజన కూడా లేదు కదా, సంజన పైన వేసిన ఒప్పుకోదు. నాకు గుర్తుందంటే గుర్తుంది, లేకపోతే లేదు, నేను చేయలేదు అంటే చేయలేదు అంతే. బుడ్డి చింతపండు అబ్బాయి ఇది అంతసేపు ఊరికే వేడైపోయింది. నేను నిన్న మరకలు పెట్టారు చూడండి. నేను పెట్టలేదు. లేదులే బుడ్డి, మీరు ఇద్దరు ఏదో వేసారు. డాడీనే, నేను అసలు పట్టుకుంటున్నానా ఇది. సంజన అంటే మేము కనీసం ఏదో ఒకటి చేసుకుంటాము. సంజన ఉన్నప్పుడే బుడ్డి నేను ఏదో ఒక సాయితీ. సంజన లేదు, డాడీ చేసాడు. డాడీనే చేసాడు. డాడీనే చేసాడు. ఇదిగో ఇక్కడ షుగర్ ఉంటుంది కదా, డాడీ ఎప్పుడు షుగర్ లేదు అటు పక్కన. డాడీ కన్ఫ్యూజ్ అయ్యి ఇది ఓపెన్ చేస్తాడు ఫస్ట్. దీంట్లో లేదు షుగర్ అని ఇది ఓపెన్ చేసి అప్పుడు తీసుకుంటాడు. ఏం కాదు, అక్కడే ఉంటుంది. డాడీనే, ఏం లేదు. డాడీనే. ఇదిగో బౌల్ ఒకటి, గ్లాస్ బౌల్ చిన్నది.
ఇప్పుడు నువ్వు నాతో వీడియో చేయాలి. సో నా సైడ్ ఉండాలి కానీ డాడీ సైడ్ వీడియో కావాల్సింది నీకు. రేపు పొద్దున్నే పెట్టాలి, రోజు పెడతారని చెప్పావు కదా, వీడియో కావాల్సింది నీకు. సరే నాకేదో లిస్ట్ చెప్పాను అన్నావు కదా నీ బర్త్డే గిఫ్ట్ లిస్ట్ అని. డాడీ అకౌంట్ వేయండి అప్పుడు చెప్తాను. లేదు డాడీ లేదు లేదు డాడీ అకౌంట్లో వేస్తావు కదా. ఇంకా నువ్వు మర్చిపోతావు. నా బర్త్డే ఇంకా 1 year ఉంది. లాస్ట్ ఇయర్ లేదు, నెక్స్ట్ ఇయర్ వరకు మళ్ళీ మర్చిపోతావు. ఎట్లాగా అప్పుడు మర్చిపోతావులే. కాదు బుడ్డి, ఇంకా బర్త్డే లిస్టులు మేము కూడా ఇచ్చేది ఏంది బుడ్డి? మీరు బర్త్డే గిఫ్ట్ లాగా ఉండాలి కానీ అదేదో అంబానీ వాళ్ళ కూతురు మ్యారేజ్ గిఫ్ట్ లాగా ఉంటే అలాగే బుడ్డి. ఏమడిగావు చెప్పు ఒకసారి, నాకు తెలియదు. వద్దులే, వీడియోలు అందరు భయపడతారు, ఏంది అమ్మాయి అనుకుంటారు. నేను ఓన్లీ కొన్ని థింగ్స్ అడిగాను, వాటిలో కొన్ని చెప్తానులే. మళ్ళీ అన్నీ చెప్తే నువ్వు ఎక్కడ భయపడతావు అని కొన్ని చెప్తాను. సరే చెప్పు ఒకసారి, నేను మీ సబ్స్క్రైబర్స్ నే అడుగుతాను. ఇది కరెక్టా కాదా చెప్పండి. చెప్పు. డైమండ్ వడ్డానము, 2 డైమండ్ వడ్డానాలు అడిగాను. ఎందుకంటే సంజనా కోటి నీకోటి, అది వేరే ఓన్లీ నా లిస్టే. ఏదైనా పార్టీ చేసుకున్నప్పుడు డ్రెస్ మార్చుకుంటాం కాబట్టి ఫస్ట్ ఒకటి, దాని తర్వాత ఇంకొకటి. సో 2 డైమండ్ వడ్డానాలు, దాని తర్వాత దాని మ్యాచింగ్ డైమండ్ మంకీలు, ఇది పాపడ్ బిల్ల, అంతా ఒక రోల్స్ రాయిస్ కార్. అంతే నేను అడిగింది. ఇంకొన్ని ఉన్నాయిలే కానీ కొంచెం ప్రామినెంట్ థింగ్స్ చెప్పాను. ఇప్పుడు మీ సబ్స్క్రైబర్స్ చెప్పాలి. అవన్నీ ఫస్ట్ మీరు కొనిచ్చుకునే ముందు ఇంట్లో ఒక పెద్ద ఉంది, పెద్ద మనిషి, మీకన్నా ఏజ్ లో పెద్దది, కన్నా తెలివి కల్లది ఉంది కదా. మాకంటే పొడుగుంటే అప్పుడు పెద్దోళ్ళు అనిపించింది, మాకంటే పొట్టిగా ఉన్నావు కాబట్టి నువ్వు చిన్నదాని మమ్మీ. నేనే పొడుగు పెంచా బుద్ధి, నేనే పొడుగు పెంచా. మీరిద్దరు డిసైడ్ చేసుకుంటారు. అప్పుడు ఎవరికి నాకు కావాల్సిన ఆన్సర్ ఏంటి అంటే మీ విష్ లిస్ట్ ఫెయిర్ అవునా కాదా అన్నది మీ సబ్స్క్రైబర్స్ నాకు చెప్పాలి. ఫెయిర్ అవునా కాదా కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి. ఫెయిర్ అవునని చెప్తారు, నాకు తెలుసు, నాకు అంత నమ్మకం ఉంది మా సబ్స్క్రైబర్స్ పైన. సరిపోతాయా నాన్న? చూద్దాం. ఇదిగో సరిపోతాయి 2 బుడ్డి. బౌలీ నాన్న, గ్లాస్ బౌలీ. వాటర్ బాయిల్ అయిపోయింది చూడండి, ఇంత పని చేపిస్తున్నా అందుకు కొడుకొని. యాక్చువల్ గా పొద్దున్నే నానబెడదాం అనుకున్నా, మళ్ళీ సాయితీ వీడియోలో చూపించాలి అని అంటదని చెప్పేసి పెట్టలేదు. లేకపోతే పొద్దున్నే హాట్ వాటర్ అప్పుడు అవసరం లేదు మనకి, మామూలు వాటర్లోనే నానబెట్టుకోవచ్చు. ఇప్పుడు టైం మళ్ళీ సరిపోదు కదా. సరే ఇప్పుడు ఎంత వాటర్ వేసే మ్యాటర్ అవ్వదు కదా. వాటర్ దాంట్లో వేస్తాం కదా నాన్న కొంచెం. నేను ఎక్కువ ఎంత వేస్తున్నావు మెజర్ చేయాలి ఇప్పుడు నువ్వు? ఇది ఓరే చెప్పు. ఐబాల్ మనం ఒక 10 వేసాం కదా బుడ్డి, ఒక పెద్ద లెమన్ అంత వేస్తాను అంతే. నేను ఎక్కువ వేయను యాక్చువల్గా. లెమన్ అంటే ఇక్కడ దొరుకుతాయి కదా ఇండియాలో, ఒక అంతే 2 లెమన్స్. ఒక 2 లెమన్స్ ఇండియన్ సైజు. ఇక్కడైతే ఒక లెమన్. నేను ఎక్కువ వేయను చింతపండు, యాక్చువల్గా అలవాటు. ఇది కొంచెం కర్రీ లాగా కదా, మా ఎక్కువ అవసరం లేదు. ఈ డ్రెస్ నాకు కనిపించలేదు తెలుసా, మిస్సింగ్ అయింది. నేను చెప్తాను, ఆగు దాని స్టోరీ కూడా నేను చెప్తాను. ఇట్లాంటి పనుల వల్ల ఇంట్లో ఇలా అవుతుంటాయి. ఎక్కడ పెట్టినా ఒక వస్తువు అక్కడ పెట్టమని నేను ఎన్నిసార్లు చెప్తాను. ఇది మొత్తం నీ తప్పు. ఇది నా తప్పు. నా క్లాజెట్ లో స్పేస్ లేదు. ఓకే, మా రూమ్స్ అన్నిట్లో వాకింగ్ క్లాజెట్స్ ఉంటాయి, నా రూమ్ లో కూడా వాకింగ్ క్లాజెట్ ఉంది కానీ స్పేస్, క్లోత్స్ ఎక్కువ అయినాయి. నేను ఒప్పుకోను. ఐ మీన్ క్లోత్స్ తక్కువ అయినాయి అందుకని స్పేస్ లేదు. ఎక్కువ అయితే ఉన్నాయి, చెప్పాను. లేదు ఎక్కువ నేను అడుగుతాను. ఇది ఒకసారి వాష్ చేసేస్తాను, వాష్ చేసి అప్పుడు హాట్ వాటర్ ఇందులో వేసేద్దాము. రూమ్ నాకు కొంచెం నా వల్ల అవ్వలేదులే మమ్మీ ఆర్గనైజింగ్, అందుకని నేను కొన్ని రూమ్స్ మిగతాయి కూడా ఆక్యుపై చేశాను. వాటిలో ఒకటి కింద ఉన్న గెస్ట్ బెడ్రూమ్ అనమాట. దాంట్లో ఈ డ్రెస్ ఉండిపోయి నేను అట్లీస్ట్ ఒక 3 months నుంచి ఎత్తుకుతున్నాను. హోలీ అప్పటి నుంచి ఎత్తుకుతున్నాయి. కింద ఉన్న గెస్ట్ బెడ్రూమ్ లో ఉన్నా కూడా నేను హ్యాపీనే. కనీసం నాకు తెలుసు, నేను నీకు ఒక 2 racks ఇచ్చాను, దీంట్లో పెట్టుకున్నానా గబుక్కుని కిందకి వచ్చినప్పుడు వేసుకున్నా అని చెప్పాను. అవునా కదా? అవును. నువ్వేం చేసావు? లేదు అయితే డాడీ మార్చాను. దాన్ని తీసుకొని వెళ్ళి ఏం చేసావు? క్లాజెట్ లో తీసుకొని వెళ్ళి నేను యాక్చువల్ గా కొన్ని అవుట్ఫిట్స్ అయి డొనేషన్లో వేద్దామని తీసుకొచ్చి పెట్టాను అనమాట. కింద పెట్టి అన్ని ఫోల్డ్ చేస్తున్నాయి, నీట్గా ఉన్నాయి. కానీ మళ్ళీ ప్రాణం అప్పలేదు. ఇక్కడ డొనేషన్లు వేస్తే ఎవరు వేసుకోరు కదా, ఇండియన్వి. అయితే నిన్న చూద్దామని చెప్పేసి ఒకసారి మళ్ళీ మొత్తం ఇల్లంతా క్లీనప్ చేస్తున్నాను. మొత్తం అగోండి, ఆల్రెడీ నాకు మ్యాట్లు కూడా ఇంకో 2 తీసేసాయి ఈరోజు. ఇవి డోర్ మ్యాట్స్. సో ఆ డ్రెస్సులో కనిపించింది. అయితే ఆ డ్రెస్సులు తీద్దామని తీసేసేపటికి కింద డ్రెస్ ఉంది.
అయితే నీ పనే ఇంకోసేపు అయితే వెళ్ళిపోయింది కుదిరేది అప్పుడు బాగా ఇంకా అప్పుడు ఈరోజు ఒక్కసారి వేసుకున్నాను, అది కూడా న్యూ ఇయర్స్ రోజు వేసుకున్నాను ఒకసారి, అప్పటి నుంచి కనిపించలేదు. నీ వల్లే మమ్మీ అంతే. బాగుంది డ్రెస్ బాగుంది. కానీ నాకు ఇప్పుడే ఒకటి గుర్తొచ్చింది. ఆయన గరికపాటి నరసింహరావు గారు ఉంటారు కదా, అవును, ఆయన చెప్తారు, అది ఫాలో అవుదాం అనుకుంటున్నాను బుడ్డి. ఇంట్లోకి ఏదైనా ఒక అవుట్ఫిట్ వచ్చింది అంటే బయటకు వెళ్ళిపోవాలి. సరే మాది వస్తే నీది పంపిస్తాం బయటికి. అట్లా కాదు, అతని నేను కూడా విన్నాను, ఒక అవుట్ఫిట్ వస్తే ఒక అవుట్ఫిట్ వెళ్ళిపోవాలని చెప్పారు. అప్పుడు నేను యోగి వేమన్ అవ్వాలి. తెలుసా ఆయన ఎవరు? తెలీదు కానీ ఇప్పుడు గరికపాటి అతను కనిపించలా మనకి. గరికపాటి నరసింహారావు గారు కానీ ఒక పేరు చెప్తే చాలా, లాస్ట్ టైం చెప్తే అందరికి ఆయన ఇప్పుడు ఈయన సాహితీ అయితే ఏమైంది నాన్న రోజు హైదరాబాద్ హైదరాబాద్ నా క్రెడిట్ నేనే గుర్తుపట్టాను. ఏమైందంటే అప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది కదా, సో దాన్ని అట్లా మేము సిటీ ఎంటర్ అవుతున్నాము. అక్కడ దగ్గర ట్రాఫిక్ ఉంది, ఇట్లా కార్లన్నీ వెళ్తా ఉన్నాయి. మాది కారు ఉంది కదా, మా కారు పక్కన వ్యాన్ ఉంది. వ్యాన్లో నేను ఇట్లా పక్క తిరిగి చూస్తే ఒక అతను ఎగ్జాక్ట్ అతనిలాగే గరికపాటి నరసింహరావు అతనిలాగే ఉన్నాడు. సో అతను ఇట్లా ఫోన్ చూసుకుంటా ఉన్నాను అనమాట. ఫోన్ ప్రవచనాలు ఇచ్చేటప్పుడు ఆపేస్తారు. ఫోన్ చూస్తున్నా, నేను చూసాను కదా. నువ్వు ఆ రోజు కూడా అదే అన్నావు, లేదు అతను ఫోన్ చూడరా. నేను చెప్పాను మమ్మీ, సో మా కార్ కొంచెం ముందరికి వెళ్ళింది, ఆ కార్ వెనకాల ఉంది. నేను అన్నా ఆ కార్లో గరికపాటి నరసింహ అతను ఉన్నారని చెప్పాను. అయితే మమ్మీ అనింది, ఓ అవునా ఏం చేస్తున్నారు కార్లో అంటే నేను చెప్పాను ఫోన్ చూసుకుంటా ఉన్నారు అంటే డౌట్ ఏంటంటే ఇంకా చాలా మంది ఉన్నారేమో. మమ్మీ అనింది కాదు అయితే అతను కాదు, అతను లాంటి అతను ఎవరు అయి ఉంటారంటే నేను అన్న కాదు అని చెప్తే, అయితే కార్ డ్రైవర్ ఉన్నారు కదా, సో అతను ఏం చేశాడు, స్లో డౌన్ చేసాడు కార్ని. స్లో డౌన్ కదా, ఆ కారు అతను ఉన్న కారు ముందరికి వచ్చింది అనమాట. ముందరికి వచ్చి అప్పుడు చూసాము, అప్పుడు వెంటనే విండోల కింద కానీ హాయ్ చెప్తే పాపం చూసారు. చూసారు, నమస్తే మీరు హాయ్ చెప్పారు కానీ మా డాడీ నేను నమస్తే చెప్పాము. ఆయన పాపం ఇట్లా నమస్తే చెప్పి ఇట్లా అన్నారు. 2-3 సార్లు ఆయన చూస్తానే ఉన్నారు పాపం. కానీ ఎంత హ్యాపీగా అనిపించిందంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మనం ఉన్నప్పుడు ప్రవచనాలకి మాకు అసలు పైగా ఇటు సైడ్ పెద్ద నేను చూడలేదు, కాకినాడ సైడ్ ఎక్కువ అవుతాయి అనుకున్నా. కాకినాడ వెళ్ళినప్పుడు ఆయన చాగంటి కోటేశ్వరరావు రైప్ సాంగుల్లో బుడ్డి మేము చిన్నప్పుడు మేము వెళ్ళాం అనమాట. యాక్చువల్ కాకినాడలో ఉన్నప్పుడు ఒకసారి వెళ్తే ఆయన కూర్చొని ప్రవచనాలు చెప్తా ఉన్నారు. మేము వెళ్ళేసి ఓ ఎవరో చెప్తున్నారు అని వెళ్ళిపోయి అట్లా అంత నాలెడ్జ్ లేదు కదా అప్పుడు. కానీ ఇప్పుడు టీవీల వల్ల బాగా తెలుస్తుంది, కానీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం మేము మటుకు. సో ఈ వీడియో కానీ మీకు అతను తెలిసింటే డెఫినెట్గా ఫార్వర్డ్ చేయండి, ఎందుకంటే మేము ఆ రోజు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వని చూసి. ఇంకా ముందేమో ఎవరో ఇద్దరు కూర్చొని ఉన్నారు, ఒక అతను డ్రైవింగ్ చేస్తారు, ఒక అబ్బాయి ఉన్నారు. అవును, డ్రైవరు, దాని తర్వాత డ్రైవర్ పక్కన ప్యాసింజర్ సీట్ లో ఒకళ్ళు, వెనకాల వ్యాన్ ఇట్లా టయోటా. అంత క్లారిటీగా గుర్తుపట్టావు, బాగానే ఉంది. మరి ఆయన చెప్పిన విషయాల్ని కరెక్టేగా నేను చెప్పే కాదు, ఒకటి లోపలికి వస్తే ఒకటి బయటికి, ఒక క్లోదింగ్ లోపలికి అట్లా చెప్పలా. లేదు అట్లా చెప్పలేదు. మా ఇంట్లో కూడా అదే డిస్కషన్స్ అవుతాయి అనమాట. నేను వింటాను బాగా, గరికపాటి నరసింహారావు గారి అయితే చాలా వింటాను, చాగంటి గారి కూడా వింటా, కానీ ఈయన అసలు ఇంకా ఎక్కువ అనమాట. అసలు ఎవ్రీడే వింటాను, ఆల్మోస్ట్ ఎవ్రీడే పెడతారు, ఎవ్రీడే వింటాను అనమాట. ఆయన యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, దాంట్లో వినేటప్పుడు నేను అప్పుడప్పుడు గుర్తొస్తున్నాయి అన్ని. ఇట్లా ఏదైనా టాపిక్ వచ్చినప్పుడు చెప్తాను ఆయన ఇలా చెప్పారు అని. వెంటనే మీ డాడీ నేను అదే కదా ఎప్పటి నుంచో చెప్తాను, ఎందుకంటే మీ నాన్న ఒక్కసారి గుర్తుపెట్టుకుంటాను, ఇంకా దాని తర్వాత మళ్ళీ ఏదో ఇప్పుడు అదే శారీస్ అదే బట్టల విషయం గుర్తొచ్చింది. ఆయన చెప్పారు మా ఇంట్లో రూల్ ఏంటంటే ఒకటి ఇంట్లోకి వచ్చింది అంటే ఇంకొకటి వెళ్ళాలి. నేనైతే ఆ రూల్ ఫాలో అవుతున్నాను. నేను యాక్చువల్గా అదే చేస్తాను, లిటరల్గా చాలా వరకు అయితే వెళ్ళిపోతాయి, కానీ ఇంకా అంత అయితే అవ్వలేదు, నిజాయితీగా అయితే అంత అవ్వలేదు. బుడ్డి నువ్వు దాని అర్థం కరెక్ట్ గా తీసుకోవాలి నాన్న, లేదు అంటే నా అవుట్ఫిట్స్ అన్ని బయటకు వెళ్ళిపోతాయి. ఇప్పుడు అదే మొన్న ఆల్రెడీ ఇండియా వెళ్ళేటప్పుడు అదే ఇక మీ డాడీ చాలా అసలు డాడీ చాలా, ఇప్పుడైతే అన్ని బ్రాండ్ న్యూవే ఉన్నాయి బేసిక్ గా, అన్ని ట్యాగులు కట్ చేసి వేసుకుంటున్నా అన్ని. లాస్ట్ టైం అయితే చిన్న పార్టీకి కూడా ఇది అవసరం మాకు కొత్తది అంటే అవును, ఎందుకంటే మిగతా అన్ని కొత్తవి ఆల్రెడీ.
ఎందుకంటే లాస్ట్ టైం ఏం చేసాం అంటే కోవిడ్ టైంలో అది ఎక్కువ వేసుకోవాలి కదా ఇంట్లోనే, అంటే ఇంకా నాకు అప్పుడు అనిపించి చాలా రోజుల నుంచి ఉన్నాయి ఎందుకులే అన్నట్టు చాలా వరకు తీసేసాం. అప్పుడు కూడా కొత్తవి కూడా ఇక్కడే డొనేషన్లు వేసా, కాకపోతే ఎందుకంటే అవన్నీ హెవీగా ఉన్నాయి, ఇంకా ఇండియా దాకా ఏం తీసుకుపోతాంలే అని ఇక్కడే వేసాను. అవి అయితే ఎవరైనా వేసుకోవచ్చు కదా. అవును, కానీ మేము యూజువల్లీ ఇండియాకి ఈటమే ప్రిఫర్ చేస్తాము స్పేస్ ఉంటే, ఎందుకంటే ఇట్లా ఇండియాలో ఇక్కడైతే ఎక్కువ డొనేషన్ అవుతానే ఉంటాయి కదా, కానీ ఇండియాలో కొంచెం ఎక్కువ అవసరం అవుతాయి. అప్పుడు నావన్నీ మీరు డొనేట్ చేసినవన్నీ బ్రాండ్ న్యూ కదా. అవును, అప్పుడు చాలా వరకు 90% కొత్తవి, మిగతాది ఒక 10% కొత్త వ్యాసలు ఒకసారి కూడా వేసుకోలేదు బుడ్డి. వేసుకోవాలి అసలు ట్యాగులు కట్ చేసేలేవు. పెట్టాను. ఈరోజు యాక్చువల్గా మంచి డిస్కషన్ అయింది గరికపాటి గారి గురించి. ఇంట్లో కూడా మా డిస్కషన్స్ ఇట్లానే ఉంటాయి, ఏం మాట్లాడుకుంటారంట, టీవీ కూడా చూడడం ఎక్కువ. నేను ఎప్పుడైనా వెళ్ళి కాసేపు పడుకుంటాను, వర్క్ ఉన్నప్పుడు వర్క్లోకి వెళ్ళిపోతారు, లేదంటే మటుకు సాహితీ ఈవినింగ్ టైమ్స్ కూర్చొని టీవీ చూస్తుంది, సీరియల్స్ టీవీ అన్నీ ఉన్నాయి. లేకపోతే సంజన వచ్చినప్పుడు ఇద్దరు కలిపి కవర్ చేసేస్తున్నారు. హూలు, నెట్ఫ్లిక్స్, దాని తర్వాత HBO, యాపిల్ టీవీ, అమెజాన్ ప్రైమ్, ఇంకా తెలుగు తప్పితే అన్ని ఉన్నాయి 3-4. నేను చూసే తెలుగు ఈ మధ్య పెట్టించలా, అందుకని నేను అసలు చూడట్లేదు. హూలులో నీకు హాట్ స్టార్ లో వచ్చాయని అందుకే దాని తర్వాత ఇంకోటి ఏంటంటే నేను అలాగూ వీళ్ళ వింటాను కదా, విన్నప్పుడు అవి అలాగూ యూట్యూబ్ లో వచ్చేస్తున్నాయి, కావాల్సినప్పుడు పెట్టుకుంటాను, మంచిగా వింటాను అంతే. సాహితి సంజనాతోటి మాట్లాడుతుంది, కుక్కర్ 5 విజిల్స్ వచ్చేసినాయి, నేను ఆపేస్తాను. ఎందుకంటే మీరు ఆ సౌండ్ వినాలనుకోండి, వాళ్ళిద్దరు ఫోన్ మాట్లాడుతున్నారు, ఇప్పుడే ఆపేసాను. ఇంకా సంజన అడుగుతుంది ఏం రాస్తాను. we're making చామదుంపల కూర. సంజన how was golf? సాహితి వస్తావా ఇంకా వీడియో కోసం? వస్తామా, సంజనతో మాట్లాడి నువ్వు చెయ్యి. లోపల మిగతా పనులన్నీ అయిపోతున్నాయి, అక్కడ అయిపోయింది, ఇక్కడ ఇది కూడా నానిపోతే తీసేస్తున్నాం బుద్ధి. సో ఆ లోపల అది కట్ చేసి ఆనియన్స్ కట్ చేయి, ఏమేమి వేయాలో తెలుసు, అందుకని కరెక్ట్గా వచ్చి ఆనియన్స్ నేను ఆల్రెడీ పీల్ చేసి పెట్టాను ఈ బ్రేక్లో. ఆనియన్స్ వేయాలని తెలుసా మనకు, కట్ చేసేటప్పుడు వాళ్ళిద్దరు ఫోన్ మాట్లాడుకుంటున్నారు కాలు, ఈ లోపల నేను ఏం చేశానంటే ఇదిగోండి మింట్ దీంట్లో వేసాను, కుక్కర్ విజిల్స్ వచ్చేసినాయి, ఇలా అన్ని అయిపోతున్నాయి, నేను కావట్లేదు మీ ఇద్దరిది. ఇది వస్తున్నామా ఆనియన్స్? బుడ్డి ఓ పని చేయనా, ఇదిగో నేను ఈ బౌల్స్ పెట్టా కానీ దీంట్లో తీసుకురా, ఈ మింట్ ఫ్రిడ్జ్లో పెడుతున్నా. ఓకే, చాట్ చేసుకుందాం. చాట్లో చేసుకుందాంలే. చూడండి టమాటోస్ నిన్న ఎన్ని తెచ్చాము. డాడీనే లోపల, మేము కార్లో కూర్చొన్నా, డాడీ లోపలికి వెళ్ళి టమాటోలు తెస్తానని వెళ్ళి ఇన్ని తెచ్చాడు. ఎన్ఎల్బీసీ 10 అయ్యా అంతే, ఇప్పుడు ఎగ్జాక్ట్ 10 LBs అనుకుంటా. ఇవన్నీ వైన్ రైప్ టమాటోస్. మాకు ఈ వైన్ రైప్ టమాటోసే ఇష్టం, వీటిల్లో దేంట్లో అయినా ఈ టేస్ట్ నచ్చుతాయి మాకు ఎక్కువ. 3 చాలా కాదు నాన్న, నేను ఎక్కువ వేస్తాను, చింతపండు కొంచెమే కదా వేసేది, ఒక 5 తీసుకురా అంతే. దాంట్లో పెట్టేసి బుడ్డి 2 ఊడిపోయినవి ఉన్నాయి చూడు, అవి పెట్టేసి ఎడ్జ్లో పెట్టాను అనుకుంటా, అదొకటి 2-3 ఉన్నాయి. ఇటు చివరి ఉంటుంది చూడు ఇంకోటి, చాలా ఉన్నాయి. అయ్యో అవి పెట్టేసా వాటర్లో, అన్నీ విడిపోయాయి. ఉన్నాయా? ఉన్నాయి, లేదో పచ్చడి ఏదో చేసుకోవచ్చులే. సరే అయితే అవి ఒకసారి వాటర్ తిప్పేసి వాష్ చేసేసి అవి కూడా గిన్నెలో పెట్టేసి. ఈ చిల్లీస్ కూడా పెట్టినానా సాయితి? ఏం చిల్లీస్? ఇగో గ్రీన్ చిల్లీస్ అన్నీ కావాలా? కారం ఎక్కువ అవుతావు మమ్మీ, ఇన్ని వేయాలంట చిల్లీస్. నువ్వు పట్టుకొని ఉన్నా చిల్లీస్ అన్నావు, ఎక్కువ అవుతాయి మమ్మీ, లైట్గా కొంచెం కారం ఎక్కువ అవుతామో ఇన్ని వేస్తే. లాస్ట్ టైం ఓ 4-5 వేసినా కూడా వీళ్ళకి ఎక్కువే. ఎన్ని వేయమంటావు బుడ్డి? ఒక 5 ఏం కాదు, కారం వేస్తాను మళ్ళీ. ఓ కారం పొడి కూడా వేస్తావా? సాయితి 5 చాలే, సాయితి 5 అంటే 5 మళ్ళీ నువ్వు ఇబ్బంది. నిజంగా 5 చాలు. I thought you were joking. లేదు 3. ఓకే అన్నీ చాలే, మీరు తినలేరు మళ్ళీ. నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. అతి దాంట్లోంచి జిప్ లాక్ బయటికి దిగి, జిప్ లాక్ బయటికి దిగాలి. ఏం సాయితి 5 అంటే ఎక్కువ వేస్తున్నట్టున్నావు? ఏదో చేసానులేమా. యాక్చువల్గా వీళ్ళే వద్దంటారు కారం, నేనైతే బాగానే వేస్తాను. యాక్చువల్గా పెద్దగా కట్ చేసుకోవాలి బుడ్డి. మేము ఎప్పుడు ఇదే యూజ్ చేస్తాము, బాస్మతి వైట్ రైస్. అది కూడా ఈ రైస్ మిగతా బ్రౌన్ రైస్ బాస్మతి ఇది ఉంటుంది కదా, అది దోశలకు అట్లా యూజ్ చేస్తాం. నువ్వు ఒక్కదాన్ని తింటావా? డాడీ నేను ఈ 2 ఇద్దరు కలిపి చెప్పిన మెజర్మెంట్ కరెక్టే, ఇద్దరు కలిపి 2 times 2 times అంటే 4 మెంబర్స్కి 1 cup వేసిద్దంట రైస్. అవును, అది కూడా ఈ కూరలోకి. అవును. ఎందుకు బుడ్డి అటు జనాలు హింసిస్తావు? ఏంది మా ఇంకెన్ని వేయాలి? ఏ బుడ్డి ఒక 2 కప్పులు 2-3 పదొద్దు, నేను కొట్టు అనుకున్నాను కదా. అట్లా ఉంది ఇది. చాలు 1.5. ఇప్పుడు సాహిత్య ఏం చేస్తుంది తెలుసా, 1.5 cups వేసి కరెక్ట్గా అసలు ఇలా 3 అంటే 3 cups వాటర్ వేస్తాను అనమాట.
ఏమో రైస్ చాలా అవుతాయి, విపరీతంగా అవుతుంది. సరే, ఒకసారి టెస్టింగ్ పెట్టాను వీళ్ళకి, సరిపోద్ది అన్నారు. చూడండి అక్క చెల్లెలు ఇద్దరు నాతోటి అట్లానే ఉండాలన్నారు. నువ్వు ముద్దగా రాస్తామా? సరే ఇక్కడ వరకు పెట్టు, అది ఎలా సరిపోదో చూద్దాం. ఇక్కడ వరకు పెడతా. అంత వద్దు మళ్ళీ అసలు ఇక్కడ వరకు అంత వద్దు. ఇక్కడ వరకు పెడతాను. ఇది ఇక్కడ కాదు ఇక్కడ వరకు పెట్టు. ఓకే, ఇది రైస్ వాటర్ ప్లాంట్స్కి వేద్దామా? ఏ నాన్న సాయితీ వేయినా. ఆ కరివేపాకు చెట్లకి నిన్న పట్టాంలే వాటర్, కానీ అయినా స్టిల్ వేసే. ఇది రైస్ వాష్ చేసిన వాటర్ వేస్తే చాలా బాగా గ్రో అవుతాయి. చాలా మంది వేస్తారు కదా బుడ్డి. అంటే అన్ని ఇంకా నేను చెప్పే కాడికి నువ్వు ఎందుకు బుడ్డి? లేకపోతే బయట వెళ్ళి చెట్ల పైన వేసేస్తాయి ఇట్లా అని. పని చేయి, ఇంకొంచెం ఎక్కువ వాటర్ పట్టు కదా. అది పెద్ద బెటర్. తర్వాత ఆనియన్స్ని నేను ఇలాగా కొంచెం ఇట్లా విడిగానే వేస్తున్నా, మరీ అసలు కుక్ అయ్యేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. మన పెద్ద పీస్ ఉంటే బాగుంటాయి. పెద్దయ్యే బుడ్డి పీసెస్ చాలా పెద్ద వేసాను. ఇలా గట్టిగా అన్నాం అనుకోండి, మన చేతులు మన కళ్ళే మంట పుడతాయి. జాగ్రత్తగా ఉండాలి, ఆనియన్ తోటి గట్టిగా అనటానికి లేదు. నేను ఆల్రెడీ వాటర్లో ఉంచేసాను కాసేపు, లేకపోతే ఈ పాటికి కళ్ళంతా మంట పుట్టాయి. ఇప్పటికే కొంచెం లైట్గా స్టార్ట్ అయింది నాకు. ఫైట్ వాళ్ళ విండీగా ఉంది. చల్లగుందా? ఈరోజు వెళ్ళి రావచ్చు మా మనము అనుకుల్లా. వెళ్ళొద్దాం ముందు ఇది అయిపోతే. బాగుంది వెదర్ ఈరోజు. చూడండి, మేము చెప్పేలా జాస్మిన్ ట్రీస్ 1 2 3 4 5 6 7 వచ్చినాయి. కానీ 7లో ఒక దాంట్లో ఒకటి ఎక్కువనే ఉన్నాయి. సాయితీ మల్లెపూలు 1-2 ఉండాలి చూడు. ఉన్నాయమ్మా, వాడిపోయి ఉన్నాయి. కాకపోతే కొంచెం వాడిపోయి ఉన్నాయి హీట్ వల్ల. ఇంకొకసారి వాష్ చేసేసి వస్తా. ఇది చూడండి బేజల్, ఇది ఎంత వచ్చిందో ఇది చేసుకోలేదు. ఒకటి అమ్మ చెప్పింది ఇక్కడ వరకు అని వేసాను. కరెక్ట్గానే వేసావా? వేసాయినా ఇంకా వేయాలా? నాకు తెలియదు నువ్వు ఎట్లా వేసావో, నాకు కనిపించట్లా కదా. సరే ఇంకొంచెం. లేదు ఇప్పుడు చూపిస్తా. కలుపు దాన్ని ఇప్పుడు మళ్ళీ నువ్వు అయ్యేళ్ళ మధ్యలో అప్పుడు మధ్యలో వాటర్ పడి ఉంటుందా? ఇప్పుడు పెట్టు, ఈవెన్గా ఉండాలి. చూడు ఎక్కడ బుడ్డి? ఇక్కడ నాకు 2 లైన్స్ ఉన్నాయి చేతి పైన. సింగిల్ లైన్ దగ్గర వేసావా? సరే పెట్టేది సరిపోతాయి. చాలేమా? చాలే. 1.5 మా చింతపండు. ఇప్పుడు నువ్వైతే ఒక కర్రీనే రాస్తావు నాకు గుర్తున్న వరకు, చామదుంపలతో. ఎందుకంటే బుడ్డి యాక్చువల్గా ఇండియాలో అమ్మోళ్ళు చేస్తారు కదా, అమ్మమ్మోళ్ళు వీళ్ళందరూ వాళ్ళు చేసేటప్పుడు మొత్తం అంతా వాటరీగా చింతపండు ఎక్కువ వేస్తారు. నాకేంటంటే ఫస్ట్ నేను చేయటం స్టార్ట్ చేశాను కదా నాగ్దాలో ఉన్నప్పుడు, అదే జైపూర్ దగ్గర ఉన్నప్పుడు. అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు అక్కడేమో చింతపండు వాడరు. అవునా? నీకు అటు వాడరు బుడ్డి, అస్సలు చింతపండు వాడరు. నీకు జైపూర్లో అయితే అసలు వాడరు, లిటరల్ గా చింతపండు ఎవరింట్లో ఉండదు. నేను అందుకే పప్పులో అది మీరు చూసుంటే లాస్ట్ టైం కూడా పప్పు చేసినప్పుడు అంత ఎక్కువ నిమ్మరసమే వాడాను. అందుకే మా ఇంట్లో నిమ్మకాయ అసలు సీసాలు పెద్ద పెద్ద అయిపోతా ఉంటాయి. అయినా స్టిల్ చింతపండు తెప్పించుకుంటాం కదా సాంబార్కి అట్లాగా. సో అందుకనే కొంచెం యాడ్ చేస్తాను. అందుకని నేను ఏంటంటే ఎక్కువ టమాటాలు వాడతాను. ఓకే అండ్ హెల్తీ కూడా కదా. ఇదైతే మేము లింక్ పెడతాము, చాలా మంది అడిగారు కదా. ఇది స్టెయిన్లెస్ స్టీల్ అనమాట, రైస్ కుక్కర్ అని చాలా బాగుంటుంది. మేము చాలా ఇయర్స్ నుంచి ఇదే యూజ్ చేస్తున్నాం. అక్కడ అమెజాన్లో పర్చేస్ చేసాం, లింక్ పెడతాం కింద డిస్క్రిప్షన్లో. అది 5 కప్సా 6 కప్సా బుడ్డి? అట్లా చూడు పైన వేసి ఉంటారు చూడు, అది ఆన్ చేసేసాయి. గిన్నెలో ఉంటుంది నాన్న సైడ్కి. 8 ఉందా? 7 8 7 వరకు మార్కింగ్ ఉంది దానిపైన. కొంచెం అట్లా అయితే అది మ్యాక్స్ 3 కప్స్ 3.5 కప్స్ వేస్తే సూపర్గా ఉడుకుతుంది. యాక్చువల్గా ఈ రెసిపీ కూడా చాలా హడావుడిగా, చాలా పౌడర్లు ధనియా జీరాలు అలా ఏం అక్కర్లేదు. ఇలా వేసేసుకుంటే సింపుల్గా ఉంటుంది, టేస్టీగా కూడా బాగుంటుంది. ఏంటిది మా ఆ బ్లూ గిన్నె ఏమంటావా? సరిపోయిద్దా అది? ఏ బ్లూ గిన్నె? ఓ అదే వద్దు, చిన్నది అవ్వదండి గుడ్డి. స్టీల్ పెట్టమంటావా? స్టీల్దే పెట్టేసి. ఓ ఇదేం చిన్నది అవ్వదు, అది పెట్టేసేయి. నేను ఇంకో బ్లూది అనుకున్నా, అది పెట్టి బుడ్డి. ఏంది అర్థమైంది నాకు, నువ్వు అర్థమైంది. క్యాస్ట్ ఐరన్ పెడదాం అనుకున్నావు. ఏంది క్యాస్ట్ ఐరన్? ఎందుకు పెడతా? ఇంకో బ్లూ ఉంది కదా పెద్దది, చిన్న సైజ్. సాయితీ ఇటు సైజ్ పెద్ద బ్లూ, మా బేబీ బ్లూ. నువ్వు అట్లాగా వారం రెసిపీ అప్పుడే కిచెన్ లోకి వస్తే ఇట్లా ఉంటది సాయితీ. ఎందుకు మమ్మీ టోన్ మారింది? మారుతుంది 3 తీసి 3 వేసింది. నాకు నేను ఆల్రెడీ ఓపెన్ చేసి నాకు కనిపించలేదు. కింద ఏముంది? ఓ అంటే నువ్వు అనుకున్న బ్లూ ఒకటే, ఇది అవును నేను అదే అనుకున్నా. వాటైతే అది ఆడే ఉందిగా. అది కనిపిలా, పైనుంచి వేరే కలర్ లాగా ఉంది, అది బ్లూ లాగా కనిపిలా. ఇంక ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి చెప్పు? తాలింపు. ఆవాలు, జీలకర్ర, ఆయిల్, మేతి. ఫస్ట్ మేతి సీడ్స్. అది బాగా గుర్తు పెట్టుకుంది. ఎందుకు గుర్తుంది? నీకెందుకు గుర్తుంది బుడ్డి? ఎందుకంటే తినేటప్పుడు వచ్చింది.
బుడ్డి ఈ తెలివితేటల చదువులో చూపించుంటే ఇప్పటికి ఎక్కడో ఉండేదాన్ని కదా బుడ్డి. నువ్వు అట్లా చెప్తే మా ఫాలోవర్స్ ఏదో చదువుకోనని అనుకుంటారు. అట్లా లేదు, నేను చదువుకుంటాను, అన్ని చేస్తాను. ఇద్దరు బాగానే చదువుతారు. కాదు బుడ్డి, మీ నాన్న అంటుంది ఏంటంటే కంప్యూటర్ సైన్స్ పాస్ అయ్యావు మరి ఏంటంటే ఈ తెలివితేటలు ఇంకా ఎక్కువ చూపించుంటే ఇప్పుడు నాసాలోనో అలా ఉండేదాన్ని కదా. నాసాలో ఉంటే మూన్ పైన మనుషులు ఉండరు కాబట్టి నేను నాసా జాయిన్ అవ్వలేదు. అమ్మాయి ఇప్పుడు వీడియోలు తీయాలనుకో బుడ్డి, నువ్వు వీడియోలు పెట్టాలంట బుడ్డి, ఇప్పుడు చదివిద్ది. కాదు మా, నేను నాసాలో పనిచేస్తాను అనుకో, అప్పుడు మూన్ పైన ఉండే ఇద్దరు మనుషులతోనే కమ్యూనికేట్ చేయగలుగుతాను, అందుకని స్పేస్ స్టేషన్ లో ఉండే వాళ్ళతోనే. అదే ఇక్కడ అంటే అర్త్ పైన అందరితో మాట్లాడగలుగుతున్నాను. చూడండి మా సబ్స్క్రైబర్స్ అందరితో, మా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ తో. అంతే. యాక్చువల్ గా ఎవరో రాశారు వీళ్ళకి డిఎం వచ్చిందంట, సాహితీ సంజన చెప్పారు. ఏమని చెప్పారంటే అసలు వీడియోస్ మీరు అసలు వాళ్ళ లైఫ్ లో ఏమని చెప్పారు బుడ్డి, నువ్వు చెప్పావు కదా మీనింగ్ బాగా చెప్తారు. యాక్చువల్ బేసిక్లీ ఏంటంటే లైక్ మా వీడియోస్ వాళ్ళకి చాలా బాగా హెల్ప్ చేస్తున్నాయి అనమాట. వాళ్ళు మేము ఎంటర్టైన్ అవుతున్నాము, లైక్ లైఫ్లో ఉన్న థింగ్స్ అన్నీ మర్చిపోతాం మీ వీడియో చూసే టైంలో. మీరు 1 hour అయినా పెట్టండి వీడియో, మేము చూస్తాము స్కిప్ చేయకుండా అని పెట్టారు. సో మేము అది చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాము చూసి. ఎందుకంటే మేము ఏ వీడియో చేసినా మాకు పర్సనల్లీ ఇష్టం లైక్ డీటెయిల్గా క్లియర్గా ఉండటం. అండ్ కొంచెం లాంగర్ వీడియోస్ పెడితే మీరు కూడా బాగా కనెక్ట్ అవ్వగలుగుతారు కదా, లైక్ మా గురించి బాగా తెలుసుకోగలుగుతారని. అట్లా మేము లాంగర్ వీడియోస్ పెడతాం యూజువల్లీ. అదే అన్నారు కదా వాళ్ళు, ఎగ్జాక్ట్లీ అదే అన్నారు. మా లైఫ్లో మేము ఇప్పుడు చాలా హార్డ్షిప్స్ అయి ఉన్నాయి, బట్ మీ వీడియో చూస్తే మాకు స్ట్రెస్ బస్టర్ లాగుంది, మీరు 1 hour అయినా బెటర్ మేము చూస్తాము, మాకు చాలా హ్యాపీగా ఉంది, ఎవ్రీడే చూస్తాము, పెట్టండి అని చెప్తున్నారు అనమాట. అయితే సో వీళ్ళిద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. బుడ్డి ఇది ఒకసారి వాష్ చేస్తా, చాలా వాటర్ వస్తుంది అనమాట. ఈ టమాటాలు బాగా జ్యూసీగా ఉంటాయి, కొంచెం వాటర్ ఇందులో వేసాను, అందుకే మళ్ళీ ఇక్కడ తీసుకెళ్లే లోపల పడిపోద్ది. సూపర్ జ్యూసీ అయిపోయింది అది కూడా. ఇది ఒకసారి ఇది వేసేసి ఇదంతా చేస్తాను. నేనేం చేస్తానంటే నన్ను లోపల ఒకసారి ఓపెన్ చేసి చూడు, కూల్ అయిపోయింది కదా, కుక్ అయినాయి, స్టీమ్ పాట్లు వేసేసి వస్తా, చల్లగా అవుతాయి, అప్పుడు మనం ఓపెన్ చేయడానికి కుదురుతుంది. బుడ్డి నువ్వు వేసేటప్పుడు అట్లా అయ్యద్దు, తీసేసుకో, వాటర్ హాట్ గా ఉంటాయి కదా, చెప్తాను పడదు. ఆయిల్ దీంట్లో నుంచే వేయచ్చు బుడ్డి, అది కంట్రోల్ ఉండదు నీకు. వద్దులేదు ఇంకా అర్థం. ఇదైతే ఎగ్జాక్ట్ ఎన్ని స్పూన్స్ చూపించగలుగుతాం మనం. ఇది యాక్చువల్ అవకాడో ఆయిల్. ఓకే, 1 స్పూన్ చాలు బుడ్డి. అంతేనా? నైస్. ఐ మీన్ ఏముంది, అవకాడో ఆయిల్ మంచిదే కానీ ఇంట్లోకైనా అంతే నేను వేసేది, వీడియో కోసం అని కాదు, ఏం కాదు, ఇంట్లో అయినా అంతే. ఇంకా ఒక్కోసారి అయితే వీళ్ళైతే అసలు ఏ నీరు దగ్గర ఉన్నారనుకోండి. ఎందుకు నిన్న చట్నీలో వేయలేదుగా, తాలింపు వేసినా కూడా 1/2 teaspoon. అగో చూడు ఆయిల్ చూడు, 1/2 tablespoon ఆయిల్ చూడు బుడ్డి అంత వేడైంది. కొంచెం జీరా వేస్తున్నా, ఇది కూడా అంతే 1/2. ఇంకా ఇవేమొద్దు, ఇది అవి కూడా ఆల్మోస్ట్ అంతే వేసి, ఇంకా కొంచెం వేస్తాను, కొంచెం అంటే అంతేలే ఇవి. ఇది లోపల పెట్టేసేయి. ఏమంటారు, రెడ్ చిల్లీస్. మొన్న డబ్బా మీద మూత ఇరిగిపోయింది తెలుసా లాస్ట్ వీక్, ఇంకా అది రాలేదు, గుర్తొచ్చింది రెడ్ చిల్లీస్ అనే వాళ్ళకి. ఏం అవ్వలేదు, ఇప్పుడు మూత పెట్టండి ఆర్డర్, దాంట్లో ఆన్లైన్ ఆర్డర్ పెడతాను, పెట్టు, తెప్పించు. నాకు 1 week అయిపోయింది, గుర్తొచ్చింది ఈ రోజే కరెక్ట్ గా. ఏం చేసుకుంటామా అన్ని డబ్బాలతో? ఇంగివి బుడ్డి 108 ఉన్నాయి తెలుసా ఆక్సో డబ్బాలు. అదే 108, ఇప్పుడు 107 అయినాయా? అదేదో స్వీట్ మెమరీ లాగా ఎందుకు గుర్తు. నేను చాలా బాధపడ్డాను బుడ్డి. పర్లేదు, కొనుక్కుందాం, డబ్బానే కదా ఏమన్నా. నువ్వు గోల్డే బాగొట్టావు, బంగారం అది వేరు నాన్న, గోల్డ్ వస్తువులు కూడా పోయిన రోజులు ఉన్నాయి. ఉన్నాయి అవి తెలుగు ఎక్కువ వచ్చింది. బ్రేస్లెట్లు, రింగ్స్, ఇయర్ రింగ్. కరెక్టే బుడ్డి, రింగ్ పోయింది. బ్రేస్లెట్ కరెక్టే బుడ్డి, ఇయర్ రింగ్ కూడా పోయింది ఒకటి. అవును, బ్రేస్లెట్ పెద్దది, బ్రేస్లెట్ కూడా పోయింది, పెద్ద బ్రేస్లెట్. సరే మనకి అంత ప్రాప్తం అంత ఉంటుంది కానీ ఎండుమిరపకాయలు తీసుకురా. మనకుందా లేకపోతే మనం వేరే వాళ్ళకి ఇవ్వాలని రాస్తే ఏదైనా ఉండుంటది. నాకేం అర్థమైందంటే చెప్పమంటావా, ఏదో జన్మలో వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చి ఉంటుంది మనమా, అందుకని వాళ్ళు తీసేసుకున్నారు. అంతే అంతే బుద్ధి, కరెక్టే. ఆ చిల్లీస్ అయినా చేత్తో నువ్వు తుంచొద్దులే, 4 వేసేసి. చిన్నవే ఉన్నాయి, మళ్ళీ తుంచి వాటిని కడుక్కోకుండా వేసేయమని చెప్పా. ఎక్కువ చింతపండు వేసుకున్నావు అనుకోరా బుడ్డి, అదేంటి కొంచెం ఎక్కువ ఇదిగా ఉంటుంది కదా, పుల్లగా తిన్నట్టు. ఇప్పుడు అనుకో అసలు ఏం అనిపించదు, నువ్వు ఎంత తిన్నా కూడా. వేసేసి
ఇది ఓన్లీ లిడ్స్ సెక్షన్ కాదులే, అవును ఇది సరిపోవచ్చు. బాగానే పెట్టారు బుద్ధి, కానీ దీనిది కాదు. ఫస్ట్ ఇల్లుకి వెళ్ళే దర్శకాయ. ఆనియన్స్ కూడా తినేటప్పుడు తగలాలి కదా, అందుకని పెద్ద పీసెస్. అవును, పెద్ద ఉంటే బాగుంటాయి. వేసేస్తున్నాను. బబుల్ అవుతున్నాయా? అసలు ఏమి వాటర్ వేయకుండానే అంత వాటర్ వచ్చింది. టమాటాలు బుద్ధి. ఓ ఇప్పుడే అలా చామదుంపలు వేయాలి. ఇప్పుడు వేసేసి కొద్దిసేపు దాన్ని చూపిస్తాను, నువ్వు చెప్తా. సో చామదుంపలు, దాని తర్వాత చిన్న నైఫ్, ఇంకొక బౌలు. దీన్ని జస్ట్ ఆఫ్ చేసాను, పెద్దవి ఉన్నాయి కాబట్టి. లేకపోతే రౌండ్గా చేసేసుకుంటే బాగుంటాయి, అని చాలా పెద్దవి ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకా కుక్ అయిపోయినాయి కదా, బాగా కుక్ అయినాయి, ఆల్మోస్ట్ కుక్ అయినాయి. ఇప్పుడు వేసేస్తున్నాను, మనం కట్ చేసుకున్న ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఎప్పుడే అలా అయితే ఇవి కూడా కుక్ కావాలి కొంచెం. అక్కర్లేదు. ఇప్పుడు దీనికి పసుపు, కారం ఇవ్వు బుడ్డి, కొంచెం సాల్ట్ కూడా వేసేస్తాను. ఇప్పుడు ముందు నుంచి చేస్తా ఉన్నాం అనుకో, చాలా సాల్ట్ వచ్చేస్తుంది. సాల్ట్ చాలా పడుతుంది. వేయాలేమో దీంట్లో కారం లేదా లోపల తీసుకురా అయితే ఒకటి. మేమేమి ముందు రెసిపీ ప్లాన్ చేసినప్పుడు ఇవి ఉన్నాయి అయిపోయినాయి అని కూడా ఏం చూసుకోము, వచ్చి చేసేస్తా ఉన్నాం. ఎందుకంటే అలా చూసుకుంటా చేయాలంటే చాలా టైం పడుతుంది. ఇంకా సాయితి కనిపించిందా నాన్న? ఇదేదో ఉంది తీసుకురా. దీనికి మొత్తానికి సరిపడా వేయట్లేదు, చివర్లో కొంచెం వేస్తాను. ఒక స్పూన్ వేస్తున్నా. ఇప్పుడు ఎందుకు వేస్తున్నాను తెలుసా బుద్ధి? కుక్ అవి వాటికి పడుతుందని కూడా కొంచెం ఇవి వేసాం కదా, చామదుంపలు వేసాం కదా. నేను ఈ లోపల అది ఓపెన్ చేయనా ఒకసారి కారం వేసాను. యాక్చువల్గా అమ్మమ్మ వాళ్ళు పంపించిన కారం పొడి అయిపోయింది. అప్పుడు నేను ఈ ప్యాకెట్స్ తెప్పించుకున్నాను అనమాట. 2 అంటే పెద్ద స్పూన్స్ 2, ఇదంటే 3 పడుతుంది. చిన్నది యాక్చువల్ చాలా చిన్నది, సరిపోతుంది. ఇంకా అంతకంటే వద్దు, మీరు తినలేరు మళ్ళీ. సాయితి దానా చింతపండు వేసేస్తున్నా. ఇప్పుడు మనము యాక్చువల్గా కొద్దిసేపు కుక్ అవనియచ్చు, కానీ చింతపండు వేసి కుక్ అవనిచ్చామనుకోండి. ఫోన్ వస్తుంది ఎవరికి లేదా బుడ్డి? చింతపండు వేసేసి కుక్ అవనిస్తే ఆ పీసెస్ అన్నిటికీ చింతపండు పులుసు పట్టేసుకుంటది. ఆల్రెడీ అన్ని కుక్ అయిన ఐటమ్సే కదా. అమెరికన్ లెమన్, ఇండియా లెమన్స్ అయితే 2 వాటర్ కావాలి. ఇంకా అదే ఒక స్పూన్ ఒకటి ఉన్నాను, ఒక 1 కప్ వాటర్ ఉంటుంది. ఇందాక మనం ఒక 1 కప్ వేసాం కదా, మొత్తం ఒక 3 కప్స్ బుడ్డి. మీకు తెలిసిద్ది కన్సిస్టెన్సీ కదా. నేను యాక్చువల్గా బాగా ఇది మిక్స్ చేసేసాను చింతపండు, ఇంకంతే. నీకు ఎక్కువేమి వాటర్ అక్కర్లేదు. ఇంకా సో ఒక 10 minutes కుక్ అవ్వాలి. లిడ్ పెట్టేస్తున్నా. అది కరెక్ట్గా మనం తినే కన్సిస్టెన్సీకి వచ్చేస్తుంది. 1.5 cups రైస్కి ఎగ్జాక్ట్ 5 cups అయింది మా కుక్డ్. మళ్ళీ రైస్ కూడా ఏమి మెత్తగా కూడా ఏమి లేదు, మరి వాటరీగా లేదు, ఎక్కువ వాటరీగా లేదు. ఏం లేదు బుడ్డి, నేనంటే చాలా టమాటాస్ వేసాను కదా, 1 kg టమాటాలు వేస్తుంటాను. మన లెక్కలు అయితే కేజీ ఈజీగా ఉంటాయి. నాకు ఇలానే అలవాటు. కానీ మనకి అమ్మోళ్ళు వాళ్ళు ఎలా చేస్తారంటే ఎక్కువ చింతపండు వేసేసి టమాటాలు ఒకటి అట్లా వేసేస్తారు, ఒకటి వేస్తారు అనుకో, చిన్నవి కదా మనకి 1-2. అప్పుడు కర్రీ కాదు, అప్పుడు అది ఏంటంటే బాగా వాటరీ అట్లా పులుసు లాగా అనిపిస్తుంది, సాంబారు అలా ఉంటది. నాకేంటంటే ఇట్లా అలవాటు. ఇంకొక రీజన్ ఇంకొకటి కూడా ఉంది దీనికి. మేము యాక్చువల్ చపాతీలతో కూడా తింటారు ఇల్లు. అవును, దానివల్ల నాకు ఇట్లా తిక్కుగా కావాలన్నమాట. అవును, అంటే కుక్ అయ్యేటప్పుడు వేస్తే ఇంకా ఎక్కువ కావాలి, సో అందుకని చివర్లో వేసేసి ఆపేస్తావా. ఇందాక మనం పీసెస్ వేసినప్పుడు ఒకటి వేసాం కదా, ఇది యాక్చువల్ చాలా చిన్న స్పూన్, 1/2 tablespoon అనమాట ఇది. దీంతో ఒకటి ఫుల్ వేయాలి, కనీసం ఒకటి వేస్తాను. మీరు ఆబ్వియస్లీ మీ టేస్ట్ ప్రకారం మీరు చూసుకోండి. మేము క్వాంటిటీ ఎక్కువ అండ్ సాల్ట్ కొంచెం తక్కువ తింటాం కాబట్టి ఇంత వేసుకుంటున్నాం. చాలు బుద్ధి. ఇంకా నెయ్యి కూడా దీనిపైన వేసుకుంటా, అప్పుడు మెల్ట్ అవ్విద్ది, వేడిగా ఉంటుంది కదా. చూడండి, నాకు నెయ్యి చాలా ఇష్టం, సో నేను కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. సాయితి నువ్వు వచ్చేసరికి నా చపాతీ చెక్క అవింది. చేయమా, చక్కెర కూడా చేస్తున్నావు. అది అంటే లో ఫ్లేమ్లో హీట్ ఆపేసాను. ఓకే, రైస్ తోటేనా? చాలు, వెయ్యాలి. టమాటాలు వస్తున్నాయి అని చాలు, ఇంకా చాలు. రైస్ కొంచెం పెట్టుకో. సరే, నన్ను ఈ లోపల ఇది కలుపుకోమంటావా? కలుపుకో, మళ్ళీ అది పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు వీడియోలో కలపటం అంటే మళ్ళా కాదు, ఫస్ట్ పాలి. ఇప్పుడు చూసారు కదా, వేసుకున్న రైస్లో మొత్తం కలిపేసింది. తర్వాత హెయిర్ వెనకాల కనుక్కోవాలి, ఎలా తినాలని ప్రాసెస్ మొత్తం. దాని తర్వాత ఆల్రెడీ హ్యాండ్స్ వాష్ చేసుకున్నా. సో ఈ పీస్ ఉంటుంది కదా, దాని తర్వాత ఏం చేయాలంటే ఇట్లా ఉంది కదా, ఇట్లా నాకైతే ఇట్లా పిసక్తం ఇష్టం. డాడీ ఏంది ఇట్లా? అట్లానే డాడీ అయితే సాయితే అన్నం తినేటప్పుడు ఇంకా చివర్లో ఏమవుతుంది తెలుసా, నేను ఫస్ట్లో చెప్పాను వీడియోలో,
ఈ చేతులు మొత్తానికి క్రీములు వేసేస్తుంది, వీలైతే ఒక 2 బ్యాండేడ్లు అన్నీ వేసుకొని కూర్చోన్నట్టు. ఎందుకంటే నేను స్లోగా తింటాను, డిఫరెంట్గా తింటా. తినబుడ్డి ఆ టేస్ట్ చెప్పు అసలు ఎలా ఉందని. అసలు ఎక్కువ మసాలా అసలు లేదు, జస్ట్ కొంచెం కారం. మనం ఏం వేయలేదు కదా నాన్న బేసిక్గా మసాలా రావటానికి. అందుకని ఇట్లా ఎంత కర్రీ వేసుకున్నా కూడా తినగలుగుతాను, ఎందుకంటే ఎక్కువ మసాలా ఉండదు కదా. ఏం వేసాం బుడ్డి చెప్పు బేసిక్గా. మామూలుగా బేసిక్లీ ఏం వేసాం అంటే ఆనియన్, టమాటో, దాని తర్వాత చామదుంపలు, కొంచెం కారం, పసుపు, అంతే అంతే. సో బేసిక్లీ 3 ఇంగ్రీడియంట్స్ కర్రీ. సో ఇదైతే డెఫినెట్గా లైక్ హోమ్లీ ఫుడ్ అట్లా అనిపించింది కదా మా. ఏంటి బిజీగా ఉన్నాము? నేను రోటీతో తింటున్నా కదా బుడ్డి. యా, ఇదైతే చాలా చాలా బాగుంది. రైస్లో అయినా లేకపోతే రోటీతో అయినా తినచ్చు. నాకు యాక్చువల్గా రోటీలో చాలా చాలా ఇష్టము. నేను ఎక్కువ రోటీలో తిని దాని తర్వాత కొంచెం రైస్ పెట్టుకుంటా కావాలంటే. యాక్చువల్లీ చాలామంది కామెంట్ సెక్షన్లో పెడుతున్నారు, అండ్ మనం పర్సనల్గా కలిసినప్పుడు కూడా చాలామంది మీ రెసిపీస్ మేము ట్రై చేసాము, ఈ రెసిపీ ట్రై చేసాము, అది చేసామని చెప్తున్నారు. అండ్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ విత్ దాట్. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అండ్ మేమైతే ప్రతిరోజు ఒక యూట్యూబ్ వీడియో పోస్ట్ చేస్తాము. మీరు కూడా మా వీడియోస్ నచ్చుంటే ప్లీజ్ మేక్ షూర్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి. See you all tomorrow. Bye. Se acabó. Free drinks in the house.